ఒక ఊరిలో మత్తయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ ఊరిలో మందిరం లేని కారణంగా వాళ్ళు ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. మత్తయ్య భార్య పేరు మేరీ. తనకి ఒక కుమారుడు ఇంకా కుమార్తె. వాళ్ళందరూ కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవారు. మత్తయ్య తల్లిదండ్రులను విడిచిపెట్టి భార్య ఇంకా పిల్లలతో కలిసి పట్నంలో నివసిస్తూ ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. కానీ మత్తయ్యకు దైవభక్తి ఎక్కువ. దేవునిపై విశ్వాసం కలవాడు. ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటాడు. ఏ పనైనా సరే ప్రార్థనతోనే మొదలు పెడతాడు. మత్తయ్య భార్య మేరీ కూడా మత్తయ్యకి చాలా అనుగుణంగా తగిన భార్యలాగా ఉండేది. మేరీ చాలా గుణవతి. భర్త చెప్పిన మాటల్ని జాగ్రత్తగా వింటూ కుటుంబాన్ని పోషించుకుంటూ భర్త తెచ్చిన జీతంలోనే ఇంటిని సర్దుకుంటూ చాలా సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండగా ఒకరోజు మత్తయ్యకి దేవుడు దర్శనమిస్తాడు. ఓ మత్తయ్య, నువ్వు ఇప్పుడు చేస్తున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈ ఊరిలో దేవుని సేవ చెయ్యి. ఎందుకంటే ఇక్కడ దేవుని మందిరము ఒక్కటి కూడా లేదు కదా. అందుకే నువ్వు నా సువార్తని ప్రకటించు. నేను నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను అని చెప్పి దేవుడు మత్తయ్యకి మాట ఇస్తాడు. అప్పుడు మత్తయ్య ఇలా అంటాడు, నేను ఎంత అదృష్టవంతుడిని దేవా, నువ్వు నాకు ఇంత సహాయం చేస్తున్నావా? నువ్వు నన్ను నీ సేవకుడిగా ఎంచుకున్నావా? నేను ఎంత ధన్యుడిని. నేను ఇంత పుణ్యం చేసుకుని ఉంటాను. ఖచ్చితంగా నేను నీ సేవ చేస్తాను. నువ్వు నా రక్షకుడివి. నువ్వు చెప్పిన మాట నిన్ను తప్పను అని చెప్తాడు. ఇదంతా దేవుడు మత్తయ్య కలలో కార్యము ఇదంతా మత్తయ్య తన భార్య అయిన మేరీకి చెప్తాడు. ఈ రోజు నుంచి నేను ఉద్యోగం మానేసి దేవుని సేవ చేయదలుచుకున్నాను. నీవు నాకు సహాయం చేయగలవా అని తన భార్యను అడుగుతాడు. తనకు వచ్చిన దర్శనం గురించి భార్యకు వివరిస్తాడు. అందుకు మేరీ సరేనని భర్త చేసే పనిలో తాను సహాయముగా ఉంటాను అని భర్తకి మాట ఇస్తుంది. అలా మత్తయ్య సువార్తను ప్రకటిస్తూ సువార్త జీవితాన్ని పంచుకుంటూ అందరికీ సువార్తని పంచుతూ ఉంటాడు. ఇలా తన జీవితాన్ని గడుపుతూ ఉండగా ఒకవైపు కుటుంబ పరిస్థితి చాలా దీనంగా మారుతుంది. ఒక పూట తింటే ఒక పూట తినలేని పరిస్థితి ఏర్పడింది ఆ కుటుంబానికి. అక్కడ మేరీ చేయడానికి పనులేవి ఉండేవి కాదు. దీంతో మత్తయ్యకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఏవండి, మీరు దేవుని సేవ అని తిరుగుచూ ఉన్నారు, కానీ ఇంట్లో పరిస్థితి అస్సలు బాగోలేదు. మనమంటే పెద్దవాళ్ళం, కానీ పిల్లలు ఆకలికి తట్టుకోగలరా చెప్పండి? కుటుంబాన్ని చూసుకుంటూ సేవ చేయండి, దానికి నేనేమీ వద్దని చెప్పను. కానీ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మనము మన కడుపున పుట్టిన పిల్లల్ని ఎందుకు పస్తులుంచాలి చెప్పండి? అలాగే మీరు సేవ చేస్తున్నారు, మరి దేవుడు మనకి ఏ విధమైన సహాయమైనా చేశాడా చెప్పండి? ఒక ఉద్యోగం చేస్తూనే సేవ చేయొచ్చు కదా. చూడు మేరీ, నా దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు ఒక్కసారి ఆశ్చర్యకార్యములు చేయును, అప్పుడు నువ్వే అందువు మన దేవుడు గొప్ప దేవుడు అని. అంతవరకు వేచి చూడడం తప్ప మనము ఏమీ చేయలేము. దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, అలాగే దేవుడు నాకు భరోసా కూడా ఇచ్చాడు, నీ కుటుంబాన్ని నేను పోషించదను అని. దాని ప్రకారమే. కాకపోతే దేనికైనా సరే కొంత సమయము పట్టును. ఆ సమయం వచ్చే వరకు వేచి చూడక తప్పదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని మేరీ ఊరిలో ఉన్న తన అత్తగారైన సలోమిని పిలిపించెను. ఏమైంది సలోమి,
ఇంత త్వరగా నన్నెందుకు ఇక్కడికి నువ్వు రప్పించినావు? ఇక్కడ ఏమి జరుగుచున్నది అని అడిగాను. సలోమి జరిగినదంతయు చెప్పాను. అలాగే తన కుటుంబ పరిస్థితిని గురించి చెప్పాను. పిల్లలు చాలా ఇబ్బంది పడుచున్నారని, మేము చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుచున్నామని, ఆయన ఉద్యోగం చేయకుండా సేవ అని తిరుగుచూ ఉన్నారని, ఒక్కదాన్ని కష్టపడినా కూడా పిల్లలకు 2 పూటలా తిండి పెట్టుకోలేకుండా ఉన్నానని తన బాధనంతయు సలోమి దగ్గర చెప్పుకొనెను. సరేనమ్మా, మా అత్తయ్యతో నేను మాట్లాడేదను. నీవు విచారము చెందవద్దు. నువ్వు జాగ్రత్తగా ఉండుము. బిడ్డలను జాగ్రత్తగా చూసుకొనుము. మా అత్తయ్య తల్లి చెంత చెప్పినా కూడా తల్లి మాటలు కూడా వినలేదు. నేను దేవుని సేవ చేయవలసిందేనని చాలా గట్టి పట్టుపట్టాను. దాంతో చేసేదేమీ లేక చెప్పవలసినదంతయు చెప్పి తల్లి ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో బిడ్డ దేవుని సేవయే కదా చేస్తున్నాడు, దేవుడే బిడ్డకు రక్షణనివ్వును, దేవుడే బిడ్డను పోషించును అని నమ్మి అక్కడి నుంచి తన కుమారుణ్ణి దీవించి వెళ్ళెను. కోడలికి కూడా దేవుని గురించి 4 మంచి మాటలు చెప్పి, ప్రభువు ఎప్పటికీ మనల్ని ఒంటరి వాడిని చేయడమ్మా, నీ భర్త అయిన మా అత్తయ్య ప్రభు పైన చాలా విశ్వాసంతో ఉన్నాడు, తనకి ఆజ్ఞ వచ్చింది అని చెప్పుచున్నాడు కదా, కొంతకాలము వేచి చూద్దుము, దేవుడు మన విషయంలో గొప్ప కార్యం చేయునేమో అని అక్కడి నుంచి వెళ్ళిపోయాను సలోమి. రోజులు గడిచిచుండెను. మా అత్తయ్య ఇంకా మేరీ పరిస్థితి చాలా దారుణంగా మారుచుండెను. ఎన్ని ఆటంకములు ఎదురైనప్పటికీ, ఎన్ని సాతాను శోధనలు ఎదురైనప్పటికీ మా అత్తయ్య మాత్రం పట్టు వదలకుండా దేవునిపై విశ్వాసం ఉంచి తన సేవను కొనసాగించుచూ ఉండెను. వారి జీవితము అలాగే కష్టాలలో గడిచిపోవచ్చు ఉండెను. దాని వలన మేరీ ఇంకా మా అత్తయ్య జీవితంలో చాలా పెద్ద మార్పులు వచ్చెను. మేరీ మా అత్తయ్యను ఎప్పుడూ నిందించుచూ ఉండెను. మా అత్తయ్య మాత్రం ఇవేవి పట్టించుకోకుండా దేవుని సేవ చేయుచూ ఉండెను. మా అత్తయ్య తల్లి అప్పుడప్పుడు వచ్చి తను దాచిన డబ్బులు కొంత మా అత్తయ్యకు ఇచ్చి కుటుంబ పోషణ నిమిత్తమై సహాయము చేస్తూ ఉండేది. అలాగే ఒకరోజు మా అత్తయ్య సేవ చేయుచూ ఉండగా మా అత్తయ్య దగ్గరికి ఒక వ్యక్తి వచ్చెను. పాస్టర్ గారు వందనాలు, నేను పక్క ఊరి జమీందారును. మా నాన్నగారు పేదలకు ఆస్తి అంతా పంచి నాకు కొంత మాత్రమే ఉంచెను. దానిలో ఉన్న దాంట్లో మొత్తం నేను పంటను వేసినాను. ఆ పంట ఇప్పుడు పాడైపోటకు సిద్ధముగా ఉన్నది. మీరు నా కొరకు ప్రార్థించినచో దేవుడు నన్ను కరుణించును అన్న నమ్మకం నాకుండి మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. చూడండి, దేవుడు మీ ఎడల తప్పక కార్యం చేస్తారు. మీరు ఏ విశ్వాసంతో వచ్చారో అదే విశ్వాసంతో మన ఇద్దరము కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. అప్పుడు దేవుడు నా జీవితాల్లో కార్యాన్ని చేస్తారు. అలాగే మా అత్తయ్య గారు, మీరు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేతురు కానీ ఈ పక్కన దగ్గరలోనే మా ఇల్లు ఉన్నది అని చెప్పి ఆ వ్యక్తి మా అత్తయ్యని వారి ఇంటికి తీసుకుని వెళ్ళెను. మహాపరిశుద్ధుడైన మహోన్నతుడివైన గొప్ప తండ్రి, నీ బంగారు పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు దేవా. తండ్రి, ఈ బిడ్డ ఏ ఆశతో నీ దగ్గరకు వచ్చి ఉన్నాడో, ఏం కావాలని కోరుకుంటున్నాడో ఆ బిడ్డకు దానిని దయచేయము. అతని పంట అంతయు నాశనమగుటకు సిద్ధముగా ఉన్నది. తన తప్పు ఏమీ లేకపోయినప్పటికీ నీవు ఎందుకు అలా చేసినావో తెలియదు. తన పంట మొత్తం తనకి వచ్చేలాగున చేయమని ఈ చిన్ని ప్రార్థనను దీవించము తండ్రి. ఆమెన్. ప్రభు నామంలో మీ కొరకు నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా మీ కార్యము సఫలము చేస్తాడు. మనము ప్రార్థన అనే విత్తనాన్ని వేస్తే దేవుడు తప్పక పంటను మనకు సమృద్ధిగా ఇచ్చును. కాబట్టి మీరు ప్రార్థన చేసుకోండి. రోజు మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన మీకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి మా అత్తయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే తన కుటుంబంతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు. ఏది ఎలా ఉన్నా
ప్రార్థనను మాత్రం అస్సలు వదిలేవాడే కాదు. సేవ చేస్తూనే ఉండేవాడు మత్తయి. మేరీ కూడా ప్రార్థిస్తూనే ఉండేది. కానీ మేరీ మనసులో తన పిల్లల జీవితం ఎలాగా అని ఎప్పుడూ దిగులు చెందుతూ ఉండేది. ఒకరోజు మత్తయ్య ప్రార్థన చేసిన ఏబు అనే వ్యక్తి మేరీ దగ్గరకు వస్తాడు. అమ్మా, మత్తయ్య గారి ఇల్లు ఇదేనా? ఆయన నా కొరకు ప్రార్థించారు. అలాగే దేవుడు మా మొర విన్నాడు. నా పంట 1000 వృద్ధి చెందింది. దానిలో వచ్చిన కొంత సొమ్ముని మీకు బహుమతిగా ఇవ్వాలని వచ్చానమ్మా. కాదనకుండా తీసుకోండి. దేవుని పేరిట ఏ కానుకలు ఇచ్చినను కూడా తీసుకోకుండా ఉండకూడదమ్మా అని కొంత పైకమును ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోతాడు. దానికి మేరీ, అవన్నీ ఆయనకు నచ్చవండి, ఇలాంటివేవి ఆయన తీసుకోరు, దయచేసి ఇవేవి మాకు వద్దండి అంటుంది. అమ్మా, మత్తయ్య గారితో నేను మాట్లాడతాను. అంతేకాకుండా ఈ ఊరిలో నేను ఒక చర్చిని కూడా కట్టిద్దామని అనుకుంటున్నాను. ఆ పని కూడా త్వరలోనే ముగుస్తుంది. నేను ఆయనతో మాట్లాడతాను. దయచేసి మీరు ఇది తీసుకోండి తల్లి అని బ్రతిమలాడి మేరీ చేతిలో ఆ ధనమును పెడతాడు. మత్తయ్య ఇంటికి వచ్చిన తర్వాత మేరీ జరిగినదంతయు మత్తయ్యకు చెప్పెను. ఆ ధనవంతుడు ఒక సన్నిధిని ఏర్పాటు చేస్తున్నట్టు, అలాగే డబ్బును ఇచ్చినట్లు కూడా చెప్తుంది. చూసావుగా మేరీ, నా కోసం నా ప్రభు ఏం చేస్తాడు అని నువ్వు ఎప్పుడూ అంటుండవు కదా. చూసావు కదా మన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడో. ఈరోజు మన కోసం దేవుడు ఒక సన్నిధిని ఏర్పాటు చేశాడు. అలాగే మనతో పాటు 10 మందిని మార్చమన్నాడు. నా సేవను ఇంకా పెంపొందించుకోవడానికి నాకంటూ ఒక నివాసాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే దానికోసం కావలసిన ధనమును కూడా దేవుడే సిద్ధపరిచాడు. దేవుడు ఎప్పుడైనా ఆలస్యం చేయవచ్చు, కానీ మనకు దానికన్నా గొప్ప బహుమానాన్ని ఖచ్చితంగా ఇస్తాడు మేరీ. అవునండి, నేను దేవుణ్ణి చాలా తక్కువగా అంచనా వేశాను. ఆ నజరేయుడని యేసుక్రీస్తు అనుకుంటే చేయలేదంటూ ఏదీ ఉండదు. ఈ రోజు నుంచి నేను కూడా మీతో కలిసి సేవ చేసేదను. అలా మేరీ కూడా రోజు ఇంట్లో ప్రార్థిస్తూ తను కూడా కొంతమందికి సేవ చేస్తూ దేవుని సేవలో ప్రేమలో నిలిచి జీవిస్తూ ఉంటుంది. ఇంకో పక్క ధనవంతుడైన ఏబు ఒక సన్నిధిని నిర్మిస్తాడు. ఆ సన్నిధిలో మత్తయి పాస్టర్లా పనిచేస్తూ ఇంకా సంఘాన్ని వృద్ధి చేస్తూ తను ఒక గొప్ప సంఘ కాపరిగా నిలుస్తాడు. ఇలాగే దేవుడు తనకి కావలసిన వ్యక్తిని దేవుడే ఎన్నుకుంటాడు. అలాగే ఎవరు కూడా ప్రార్థన అనే ఆయుధాన్ని విడవకండి. ప్రార్థన వలన చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇది ఇవాల్టి కథ. ఈ కథ ఎవరిని ఉద్దేశించినది కాదు, కేవలం దేవుని మీద అవగాహన కోసం మాత్రమే. ఇంకా మీకు కావాల్సిన కథలు కామెంట్ చేయండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ వందనాలు. ఆమేన్. మరణాత.